ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం 175 మంది ప్రాణాలు గాల్లో. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సౌత్ కొరియా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారితో పాటు మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారని చెప్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 175 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బ్యాంకాక్ నుంచి ముయాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. ప్రయాణికులతో పాటు 6 సిబ్బందికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉందంటున్నారు. ఈ ఘటన వచ్చి సౌత్ కొరియా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో అయితే కనుక విమానం అదుపు తప్పి గోడకు ఢీకొట్టింది. మొత్తం 28 మంది స్పాట్లోనే దుర్మరణం పాలయ్యారు. బ్యాంకాక్ నుంచి ముయాన్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లయితే అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తం ఈ విమానంలో 175 మంది ప్రయాణికులు అయితే ఉన్నారని చెప్తున్నారు.